త్రివిక్రమ్ గారు బన్నీ దగ్గరికి వచ్చారు మళ్ళీ. ఆయనకి పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేయక తప్పదు. ప్రాపర్గా ఆవిష్కృతం కానటువంటి కార్తికేయుడి కథను చేద్దాము అనుకున్నాడు. ఎన్టీఆర్ వైపు ఆ డైవర్షన్ స్కీమ్లో నాగవంశీ క్రియాశీలకంగా పాల్గొన్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఇప్పుడు బన్నీ ఫైనల్ చేశారా లేకపోతే ఎన్టీఆర్ ఫైనల్ చేశారా? ఎన్టీఆర్, అల్లు అర్జున్ వీళ్ళిద్దరి మధ్య ఎందుకు తిరుగుతున్నాడు ఆయన అంటే 1000 కోట్ల క్లబ్లో చేరినటువంటి హీరో తను 500 కోట్ల దగ్గర ఆగినటువంటి హీరో. వీటన్నిటినీ క్యాలిక్యులేట్ చేసి మ్యాక్సిమం ఇది 99%. భరద్వాజ గారు, ఇప్పుడు ఒక హాట్ టాపిక్ అంది 2 days నుంచి. త్రివిక్రమ్ గారు బన్నీ దగ్గరికి వచ్చారు మళ్ళీ ప్రాజెక్ట్ అని. ఆ మధ్య ఎన్టీఆర్ అన్నారు. మళ్ళీ రాత్రి నుంచి ఎన్టీఆర్ని కలిసారు త్రివిక్రమ్ గారు అని చెప్పేసి అది ఒక వార్త. ఇంకొక స్పెక్యులేషన్. అదే ఇప్పుడు బన్నీ ఫైనల్ చేశారా లేకపోతే ఎన్టీఆర్ ఫైనల్ చేశారా? త్రివిక్రమ్ గారు ఎవరితో చేస్తారు ఏంటి అనేది అంటే యాక్చువల్గా ఆయన మొదట అప్రోచ్ అయింది బన్నీనే. అవును. అప్రోచ్ అయిన తర్వాత సబ్జెక్ట్ ఏమిటనేది కూడా బయటకు వచ్చింది. ఇక్కడ దీనికంటే ఆ తర్వాత ఎన్టీఆర్ దగ్గరకు వచ్చాడు ఆయన. అయితే ఎన్టీఆర్ అలాగే అల్లు అర్జున్ వీళ్ళిద్దరి మధ్య ఎందుకు తిరుగుతున్నాడు ఆయన అంటే ఆయనకి పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేయక తప్పదు. ఇప్పుడు తెలుగులో ఏ పెద్ద హీరో దగ్గరికి వెళ్ళినా సబ్జెక్టు పాన్ ఇండియా అయి తీరవలసినటువంటి ఒక అనివార్యత ఉంది. అవును. ఏ డైరెక్టర్కైనా. అవునవును. త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు ఇప్పటిదాకా పాన్ ఇండియా సినిమా జోలికి వెళ్ళలేదు. నిజానికి గుంటూరు కారం అలా అన్నారు కానీ అలా నడవలేదు. అది నడవలేదు. ఆయన కూడా పాన్ ఇండియా ప్రాజెక్ట్ పట్ల ఇంట్రెస్ట్ ఉన్నట్టుగా ఎక్కడా మాట్లాడలేదు. అవును. మహేష్ బాబు పైగా ఒక దశలో వ్యతిరేకించాడు కూడా. ఇప్పుడు వరల్డ్ సినిమాకి వెళ్ళాడు. అయితే ఈ సందర్భంగా త్రివిక్రమ్ గారు ఆయన బాహుబలితో ఎంటర్ అయ్యాడు రాజమౌళి. కాబట్టి తను ఎక్కడ స్ట్రాంగ్ అనేది ఆయన డిసైడ్ అయిపోయి ఒక పౌరాణిక కథతో వెళ్దాము. అది కూడా మొత్తం నేషనల్ లెవెల్లో అన్ని ఏరియాలని కనెక్ట్ చేస్తుంది కాబట్టి అవును, ఆ కనెక్ట్ చేసేటువంటి కనెక్టివిటీ ఉన్న కథ కోసం వెతకాలి పాన్ ఇండియా సినిమా అనగానే. ఆ కనెక్టివిటీ ఉన్న కథ ఆయన ఇప్పటివరకు తెర మీద ప్రాపర్గా ఆవిష్కృతం కానటువంటి కార్తికేయుడి కథను చేద్దాము అనుకున్నాడు. కార్తికేయుడు అంటే కుమారస్వామి, ఆయన దేవతల సైన్యాధ్యక్షుడు. ఆయన దీని మీద సినిమా చేయాలి అని అనుకున్నాడు, ఆయన్ని లీడ్ రోల్లో పెట్టి. మనకి తెలుగులో రకరకాల సినిమాలు వచ్చాయి. పౌరాణికాల్లో తడమని ఏరియా లేదు అన్న లెవెల్లో చేశాం మనం. అవును. అయినప్పటికీ ఈ ప్రాంతం వదిలేశారు. కమలాకర్ కామేశ్వరరావు గారు కానీ కేవీ రెడ్డి గారు కానీ వీళ్ళెవరూ ఆ ఏరియాకి వెళ్ళలేదు. కాబట్టి అక్కడ సక్సెస్ అవుదామనేది ఈయన అక్కడ కసరత్తు మొదలుపెట్టాడు. మొదలుపెట్టిన తర్వాత ఆయన మొదట అప్రోచ్ అయింది అల్లు అర్జున్ని. అల్లు అర్జునే లాస్ట్ టైం ఆహా బాలకృష్ణ గారి షోలో చెప్పేసాడు. అల్లు అర్జున్ చెప్పాడు నెక్స్ట్ సినిమా అంటే నేను త్రివిక్రమ్కి వెళ్ళిపోతున్నానని చెప్పి త్రివిక్రమ్కి వెళ్తున్నానని చెప్పాడు. ఆయన సడన్గా అట్లీ ప్రాజెక్టు ముందుకు వచ్చింది. అవును. అట్లీ ప్రాజెక్ట్ ఎప్పుడైతే వచ్చిందో ఆయన అటు షిఫ్ట్ అయ్యాడు. దాంతో అది అయిపోయిన తర్వాత ఇంకేదో సినిమా ఉంటుంది అనేది ఒక ప్రచారం. ఇది నడుస్తున్నటువంటి టైంలో అక్కడ అలా కూర్చోవడం కన్నా ఏదో సినిమా చేయాలి. ఎన్టీఆర్ దగ్గరికి వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి ఎన్టీఆర్ దగ్గరికి ఇది ఆ ఎన్టీఆర్ వైపు ఆ డైవర్షన్ స్కీమ్లో నాగవంశీ క్రియాశీలకంగా పాల్గొన్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఓకే. సితారా ఎంటర్టైన్మెంట్స్ నుంచి ఆ సినిమా గురించి మొదట ప్రపంచానికి చెప్పినవాడు నాగవంశీనే. కాబట్టి ఆయనకు ఒక ఇంట్రెస్ట్ ఉంది. ఎన్టీఆర్తో ఆ స్థాయి సినిమా ఒకటి చేయాలి అనే కోరిక ఉంది అతనికి. ఆ కోరిక మేరకు చెప్పుండొచ్చు, కొంత అప్రోచ్ అయి ఉండొచ్చు. కానీ ఒరిజినల్గా బన్నీనే. కానీ ఇప్పుడు ఎన్టీఆర్ లైనప్ చూస్తే తను ప్రశాంత్ నీల్ సినిమాతో ఉన్నాడు ఇప్పుడు. అవును. ఆ సినిమా ఎప్పటికీ కంప్లీట్ అవుతుంది అనే దానిలో క్లారిటీ లేదు. 2వ షెడ్యూల్ నడుస్తోంది అన్నారు. ఈ 2వ షెడ్యూల్తో ఎంతవరకు అవుతుందో తెలీదు. ఈయనైతే వెంకటేష్తో సినిమా అనౌన్స్ చేశాడు. షూట్ కూడా త్రివిక్రమ్ గారు షూట్ స్టార్ట్ అయింది. ఆ సినిమా ఎట్టి పరిస్థితుల్లోనూ అది ఎలాగో లోకల్ మార్కెట్ సినిమానే. అవును. కాబట్టి సమ్మర్లో రిలీజ్ పెట్టేసుకునే ఛాన్స్ కూడా ఉంది దానికి. అందుకని ఆయన సమ్మర్ నుంచి ఖాళీ అయిపోతాడు.
అయిపోయిన తర్వాత ఇమ్మీడియట్గా దీనికి రావాలి. ఆల్రెడీ స్క్రిప్ట్కి సంబంధించిన పని చేసేసాడు ఆయన. సో ఇప్పుడు హీరో ఎవరు అనేదే ప్రశ్న. ఈయన ఖాళీ అయిపోతాడు అప్పటికి, అట్లీస్ట్ సినిమా అయిపోయి. అల్లు అర్జున్ ఖాళీ అయిపోతాడు. ఆయన ఖాళీ అవుతాడో లేదో తెలియదు. ఎన్టీఆర్ ఆయనకి ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ ఎప్పుడవుతుందో తెలియదు. అయ్యే లోపు ఇప్పుడు దేవర సినిమా ఉంటుందా ఉండదా అనేది ఒక డోలాయమానం ఉంది. దేవర 2కి సంబంధించి ఒక కన్ఫ్యూజన్ ఉంది. కానీ ఆ కన్ఫ్యూజన్ని ఆ మధ్య ప్రొడ్యూసర్లు లేదు ఈ సినిమా సీక్వెల్ ఉండబోతోంది, దీని మీద వస్తున్నటువంటి బయట నడుస్తున్నటువంటి ప్రచారాలను మేము ఖండిస్తున్నామని చెప్పి ఒక మాట అన్నారు. అని కూడా 3 నెలలు అయింది కానీ మధ్యలో ఎక్కడ దాని ప్రస్తావన లేదు. రెండో వైపు ఆ ఏరియాలో ఆయన కొరటాల శివ గారు ఆయన ట్రాక్ మార్చి నందమూరి బాలకృష్ణ గారి దిశగా వెళ్తున్నాడు అనే ప్రచారం ఒకటి నడుస్తోంది. సరే అది ఉంటుందా ఉండదా అనే దానిలో ఒక సందిగ్ధత ఉంది. ఒకవేళ ఉంటే ఆయన 2027 వరకు దొరకడు, 27 మధ్య వరకు దొరకడు. అంటే దాదాపు 1 ఇయర్ మళ్ళీ వెయిట్ చేయాలి ఎన్టీఆర్తోనే వెళ్ళదలుచుకుంటే. ఇప్పుడు వినిపిస్తున్నది ఏంటంటే ఈయన అల్లు అర్జున్ 26 సమ్మర్కి ఖాళీ అయిపోతాడు కాబట్టి ఈయనతో ట్రావెల్ అయిపోతాడు. పైగా 2 పెద్ద బ్యానర్ల నుంచి సినిమా వస్తుంది. సితారా ఎంటర్టైన్మెంట్స్ కాదు ఇప్పుడు, హారిక హాసిని అలాగే గీతా ఆర్ట్స్ కొలాబరేషన్, ఆ సంయుక్త నిర్మాణంలో ఈ సినిమా రాబోతోంది అనేది ఇంకొక స్పెక్యులేషన్. అయితే దేనికి అధికారిక సమాచారాలు లేవు. ఇప్పుడు మేము ఈ ప్రాజెక్ట్ చేయబోతున్నాము అని చెప్పి అరవింద్ గారు కానీ లేకపోతే ఆయన రాధాకృష్ణ గారు కానీ ఎక్కడా బహిరంగంగా చెప్పిన ఇది లేదు. అలాగే త్రివిక్రమ్ గారు కూడా నేను ఈ వెంకటేష్ గారి ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత ఈ ప్రాజెక్టు బలానా హీరోతో పెడుతున్నాను అనే మాట ఆయన కూడా ఎక్కడ చెప్పలా. ఇది మొత్తం కూడా నడుస్తున్న వ్యవహారం పట్ల ఉన్న లైనప్ను బట్టి మీడియా రాస్తున్నటువంటి వార్తలుగానే కనిపిస్తోంది. అధికారిక ప్రకటనలు లేవు. కాకపోతే ఉన్న సర్కమ్స్టెన్సెస్లో మెజారిటీ అవకాశం అల్లు అర్జున్కే ఉంది. ఈ సినిమా చేసేటువంటి అవకాశం అతనికే ఉంది. అందుకని కొంతమంది ఒక అడుగు ముందుకు వేసి ఎన్టీఆర్ అవుట్ బన్నీ ఇన్ అని రాసేస్తున్నారు. అంటే ప్రాజెక్టు స్థిరీకరణ జరిగిపోయినట్టుగా నిర్ధారించి అలా థంబ్నెయిల్స్ పెట్టి వార్తల సర్క్యులేషన్లో పెట్టేస్తున్నటువంటి సందర్భం కూడా ఉంది. కానీ అధికారిక సమాచారాలు కాదు ఏది కూడా. ఇవన్నీ కూడా అనధికారికం. ఉన్నటువంటి లైన్ ఆర్డర్లను బట్టి అక్కడ ఇద్దరే హీరోలు ఉన్నారు, ఉన్న ఇద్దరు హీరోల్లో. రెండోది ఈ కథని బన్నీతో తీయటం అడ్వాంటేజా లేకపోతే ఎన్టీఆర్తో తీయటం అడ్వాంటేజా అనేది మార్కెట్ స్టడీని కూడా చేస్తున్నారు. ఇప్పుడు ఎన్టీఆర్కి సోలోగా వచ్చిన మార్కెట్ ఏమిటి పాన్ ఇండియా రేంజ్లో? ఇప్పుడు RRR పక్కన పెట్టేస్తే ఆయనకి సోలోగా వచ్చినటువంటి మార్కెట్ 500 కోట్లు దేవరకి. అయితే బన్నీకి వచ్చేసరికి తను దాదాపు 1800 కోట్లు అని చెప్పి వాళ్ళు చెప్పారు దానికి, పుష్ప 2కి. అంటే 1000 కోట్ల క్లబ్లో చేరినటువంటి హీరో తను. ఎన్టీఆర్ 500 కోట్ల దగ్గర ఆగినటువంటి హీరో. కాబట్టి కంపారిటివ్గా ఎవరితో పెడితే బెటరు మార్కెట్ని అట్రాక్ట్ చేయడానికి అనేది కూడా కొలమానం ఉంటుంది కదా. ఆ కొలమానం ప్రకారం చూస్తే బన్నీతో వెళ్ళటమే సేఫ్ అవుతుంది ప్రాజెక్ట్ వైజ్. త్రివిక్రమ్కి ఏంటంటే తను పాన్ ఇండియా మార్కెట్కి ఓపెన్ కావాలనేది ఆయన ప్రోగ్రాం. ఓపెన్ అయితే ఇప్పుడు నెక్స్ట్ ఆయన ఎవరిని అప్రోచ్ అయినా కానీ పాన్ ఇండియా ప్రాజెక్టే చేయాల్సి వస్తుంది అనివార్యంగా. కాబట్టి తన్ని తాను అక్కడికి పరిచయం చేసుకోవడం కోసం ఎన్టీఆర్తో వెళ్ళటం కన్నా కూడా బన్నీతో వెళ్ళటమే కొంతవరకు బెటర్ అవుతుంది. రెండోది ఆ సబ్జెక్టుకి బడ్జెట్ వైజ్ కూడా న్యాయం చేయడానికి అవకాశం దొరుకుతుంది. మార్కెట్ స్పాన్ ఎక్కువ కాబట్టి కొంత అవకాశం దొరుకుతుంది ఏ ఎండ్కైనా వెళ్ళటానికి. అందుకని ఇది కూడా ఒక క్యాలిక్యులేషన్ ఉంది. ఈ ప్రాజెక్ట్ ఎన్టీఆర్ నుంచి బన్నీకి షిఫ్ట్ అయింది అని బలంగా చెప్పడానికి ఆధారంగా పెట్టుకున్న స్కేల్స్లో ఇది కూడా ఉంది. మార్కెట్ స్కేలింగు అలాగే వాళ్ళ ప్రాజెక్టులో స్కేలింగు వీటన్నిటినీ క్యాలిక్యులేట్ చేసి మ్యాక్సిమం ఇది 99% బన్నీ కాంపౌండ్కి వెళ్ళిపోయింది త్రివిక్రమ్ గారి ప్రాజెక్టు అనేది నిర్ధారించారు. నిర్ధారించి తనని అప్రోచ్ అయ్యి తన దగ్గర నుంచి మళ్ళీ బన్నీకి షిఫ్ట్ చేసుకున్నటువంటి ప్రాజెక్టును చూసి భవిష్యత్తులో త్రివిక్రమ్కి ఎన్టీఆర్ తలుపులు తెరుస్తాడా తెరవడా అని కూడా కొంతమంది అదొక కథ నడుస్తోంది.
అంటే బన్నీ దగ్గర నుంచి షట్ డౌన్ అయ్యి కదా మీ దగ్గరికి వచ్చింది, మళ్ళీ ఇటు వెళ్ళాడు అంతే. దానిలో పెద్ద మార్పే లేదు. మూడో మనిషి దగ్గరికి వెళ్తే కదా గొడవ అవ్వాల్సింది. అందుకని అటువంటిదేమీ ఉండదు. అంటే కష్టకాలంలో ఆదుకుని అరవింద సమేత సినిమా చేసిన హీరోని ఇబ్బంది పెడతారా అన్నట్టుగా కొన్ని వార్తలు సర్క్యులేషన్లో పెడుతున్నారు. కానీ వేటికి పునాది లేదు. ఈ పునాది అతి త్వరలో వస్తుందని ఎక్స్పెక్ట్ చేద్దాం. మ్యాక్సిమం ఆయన వెంకటేష్ ప్రాజెక్ట్తో ఉన్నాడు ఇప్పుడు. అది కనీసం సగం కంప్లీట్ అయిన తర్వాత కానీ ఈ ప్రాజెక్టు గురించి మాట్లాడ్డాయి. ఓకే, అప్పటి వరకు వెయిట్ చేయటము, లేకపోతే ఇలాంటి స్పెక్యులేషన్స్ మీద కథ నడిపించడం తప్ప చేయగలిగింది లేదు. ఓకే, థ్యాంక్ యూ.